హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ మాసం అంటేనే పండుగలు, ప్రసాదాలు కదా అండి. ఆ ప్రసాదాలను మరి రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈరోజైతే ఇక్కడ నేను రవ్వ కేసరి చేశానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఈ ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం 1 కప్పు వరకు నేను ఇక్కడ గోధుమ రవ్వ తీసుకున్నానండి. కొంచెం లావుగా ఉంటుంది, ప్రసాదాలకు వాడతారు. చూడండి, ఇక్కడ 1 కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నెయ్యిలో మనం బాగా ఫ్రై చేసుకుందాము. ఈ రవ్వ అనేది ఎంత బాగా ఫ్రై అయితే మనకి ప్రసాదం రుచి అనేది చాలా బాగుంటుందండి. మనకు రవ్వ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం మరొక గిన్నెలో మనం ఏ బౌల్తోనైతే రవ్వ తీసుకున్నామో అదే బౌల్తో 3 గిన్నెల వరకు వాటర్ని వేడి చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని రవ్వను బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, రవ్వ చక్కగా ఫ్రై అయిపోయింది కదా. చూడండి, వీడియోలో చూపినట్లు ఇలా కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం రవ్వ ఫ్రై చేసుకోవడంలోనే టేస్ట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన రవ్వలో మనం వేడి చేసుకున్న వాటర్ని కొద్దిగా వేసుకుందాము. వాటర్ బాగా వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఈ రవ్వ మొత్తంని మనం బాగా ఉండలు లేకుండా కలుపుకుందామండి. ఈ రవ్వ అనేది అడుగంటకుండా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా దగ్గర పడ్డాక మనం ఇప్పుడు ఏ బౌల్తోనైతే రవ్వ తీసుకున్నామో అదే బౌల్తో 1.5 కప్పు వరకు షుగర్ తీసుకోవాలి. మీ ఇష్టం అండి, మీ రుచికి తగ్గట్టు తీసుకోండి. షుగర్ కొంచెం తక్కువ కావాలనుకునేవారు 1 కప్పు వరకు తీసుకుంటే సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ కావాలనుకున్నవారు 1.5 కప్పు తీసుకోండి. ఇప్పుడు షుగర్ కరిగాక మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు చిక్కటి పాలు తీసుకోవాలండి. పాలు వేసుకున్నాక గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా దగ్గర పడే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. ఇది మరీ గట్టిగా కూడా అవ్వకూడదండి. ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఇలాచీ పౌడర్, అలాగే మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చివరగా 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడమే అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రవ్వ కేసరి అయితే పూర్తిగా చల్లారాగా కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా రుచికరమైన రెసిపీస్ కావాలంటే నా ఛానల్లో ఉన్న వీడియోస్ ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్